morning. Good morning, my dear Miners and Kivo family members. Good morning. మీ అందరికీ బ్యాగ్ పోతుందా ఒక మంచి వార్త, కొంతమందికి శుభవార్త చెప్పదలుచున్నాను. దీన్ని జాగ్రత్తగా వినండి, సంపూర్ణంగా వినండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ వార్త మీకు చాలా మందికి నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. అదేంటంటే, మనలో ఎవరైతే కిబోలో నేను ఒక అకౌంట్ తీసుకున్నాను, లేదా నేను కిబోలో ఒక అకౌంట్ ఇప్పించాను, లేదా నేను కిబోలో 500 రూపాయలు ఎట్టి కట్టించాను అనేటువంటి మాటలు అంటున్నారో వారికి ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. జాగ్రత్తగా వినండి. అదేంటంటే, ఎవరైతే నాకు కిబో అకౌంట్ వద్దు, నాకు నా డబ్బులు ఇచ్చేయండి అని ఎవరైతే అంటున్నారో వాళ్ళకి నేను కంపెనీ ఇచ్చిన అకౌంట్ యాజ్ ఇట్ ఈజ్గా కంపెనీ తీసుకుంటుంది. ఎలాంటి విలువలతో ఇచ్చిందో అలాంటి విలువలతోటే కంపెనీ ఆ అకౌంట్ని సరెండర్ అకౌంట్ అనేటువంటి ఒక ఆప్షన్తో మీ అకౌంట్ని వెనక్కి తీసుకొని మీరిచ్చిన 500 రూపాయలు మీరు అకౌంట్లోకి, మీరు ఏ అకౌంట్ ఇచ్చారో ఆ అకౌంట్లోకి, అందులో పెట్టిన బ్యాంక్ అకౌంట్లోకి పంపించడం జరుగుతుంది. అంటే నేను 10 మంది చేత చేయించాను, 100 మంది చేత చేయించాను, వాళ్ళందరూ నన్ను అడుగుతున్నారు, నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని ఎవరైతే అన్నారో వారి అకౌంట్లని సరౌండర్ అకౌంట్, అంటే సరెండర్ అకౌంట్, నేను నాకు అకౌంట్ వద్దు మీకు ఇచ్చేస్తున్నాను అని నేను ఒక ఆప్షన్ ఇవ్వబోతున్నాను. ఇవ్వబోతున్న దానిలో పెడితే అందులో మీరు ఆల్రెడీ ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ అని కాకుండా ఇప్పుడు మీరు ఏ అకౌంట్ పెట్టుకుంటున్నారో ఆ అకౌంట్లోకి మీ డబ్బులు చేరుతాయి. మళ్ళీ చెప్తున్నాను, సరెండర్ అకౌంట్ అనేది ఏదైతే ఉందో ఆప్షన్ ఇస్తున్నాను, అవన్నీ మీ అకౌంట్లోనే వస్తాయి. అలా పెట్టిన వారికి వారి డబ్బులు వచ్చేస్తాయి. అది ఎప్పటి నుంచి ఇస్తాను, ఎప్పుడు ఇస్తాను, ఎన్ని రోజులకి ఇచ్చేస్తాను అనేది కూడా త్వరలో మీకు తెలియజేస్తున్నాను. నేను ఈ ఆప్షన్ ఇచ్చిన తర్వాత దాని తాలూకు ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది పెట్టుకోవచ్చు. నేను మళ్ళీ చెప్తున్నాను, కంపెనీ నుంచి మీరు అకౌంట్ని ఏ స్థితిలో తీసుకున్నారో ఆ స్థితిలోనే ఉంటే మీరు మీ అకౌంట్ని సరెండర్ చేసేయచ్చు. అలాగే ఎవరైనా వారి అకౌంట్ని సరెండర్ చేసేది కూడా మళ్ళీ నెక్స్ట్ ఇస్తున్నాను. ఎవరైనా వారి అకౌంట్ని సరెండర్ చేయడానికి కూడా ఇస్తున్నాను. ఎందుకంటే నేను ఎవరికి బదులుగా ఉండకూడదు అనుకుంటున్నాను. అంటే మీకు సమాధానం, మీరు ఒక్కొక్కరు బాధపడుతున్నారు, కొన్ని మాట్లాడుతున్నారు. చివరికి చనిపోయిన నా కొడుకుని కూడా కొన్ని మాట్లాడినారు. అది నాకు బాధ అనిపించింది. నేను నిజాయితీతో చేద్దారనుకున్నాను, నిజం చేసి చూపిందారనుకున్నాను. పెట్టిన కంపెనీలే కానీ తీసేసిన కంపెనీలో కిబో ఉండకూడదని నిరంతరం కష్టపడుతున్నాను. అయినా కొంతమందికి ఉన్న అవస్థలు అవసరాల ద్వారా
వారు బాధపడుతున్నారు. అందువల్ల వారందరినీ ఉద్దేశించి వారిని అర్థం చేసుకొని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. దీని మీద అనేక విషయాలు నేను మరలా చెప్తాను. సరెండర్ అకౌంట్ ఆల్రెడీ ఈ అకౌంట్ గురించి అంటే ఇలా సరెండర్ చేసేస్తానని మీకు గతంలో చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాను. 30 మంది సీఈఓలతో నేను ఆల్రెడీ మాట్లాడాను. కానీ అనివార్య కారణాల వల్ల నేనే సమయం వచ్చినప్పుడు చెప్తాను. దయించి అంతవరకు మీరు ఈ విషయం చెప్పకండి అని వాళ్ళని రిక్వెస్ట్ చేశాను. ఈ నిర్ణయం 30 మంది సమాలోచన చేసి లేదు సార్ ఇది మంచి నిర్ణయం అని అందరూ అనుకొని నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి నా 30 మంది సీఈఓస్కి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఇంతవరకు దీన్ని నేను వెల్లడి చేసే వరకు మీరు గోప్యంగా ఉంచినందుకు ఇన్నాళ్ళు నెలలు గడిచిపోయినా సరే ఈ విషయాన్ని బయటికి రాకుండా ఉంచి ఒక్క విషయంలో నాకు సహకరించినందుకు మీ అందరికీ వందనాలు, నమస్కారాలు. సరెండర్ అకౌంట్ అనే ఆప్షన్ ఇవ్వబోతున్నాను. మీ అకౌంట్స్లో ఇక నుంచి కొన్ని మార్పులు వస్తాయి, వాటిని గమనించండి. నిజాయితీకి మారు పేరు కిబో అనే దాన్ని నిలబెట్టుకుని మరణిస్తాను. నిజాయితీకి మారు పేరు అనే మాటను నిలబెట్టుకొని మరణిస్తాను. కొడుకు పేరు పెట్టిన పేరుని తప్పుగా మాట్లాడుకునే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వను. థ్యాంక్ యూ ఆల్ కిబో ఫ్యామిలీ మెంబర్స్, ఆల్ లీడర్స్, ప్రత్యేకించి నా 30 మంది సీఈఓస్ ఈ విషయాన్ని గోప్యంగా ఉంచినందుకు నమస్తే. గుడ్ మార్నింగ్ ఆల్ కిబో మెంబర్స్. ఇప్పుడు మనం ఇన్ని రోజులు వెయిట్ చేశాము. దేనికోసము? మనము సేవింగ్ అకౌంట్లో సంపాదించిన కాయిన్స్ గురించి. ఇప్పుడు మనకు కౌంట్ డౌన్ లెక్క మనకు స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనకు వచ్చేసి మైనిట్స్ యాప్ రెడీ అయిపోయింది, ట్రయల్స్ అయిపోయింది. ఇప్పుడు ప్లే స్టోర్కి ఇవ్వడం జరిగింది మైనిట్స్ యాప్. ఆ ప్లే స్టోర్లో గూగుల్ వాళ్ళు యాడ్ చేయాలి. అది యాడ్ చేసి పెడితేనే మనం ఇక్కడ మనం ఎవ్రీ డే యూజ్ చేసే ఆన్లైన్ 35 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. మన ఒక్క కాయిన్ దానిలో వాల్యూ 500తో పోవడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఏమేమి యూజ్ చేయడం? మొబైల్ రీఛార్జులు, ఆల్ టైప్ రీఛార్జులు, డిటిహెచ్ రీఛార్జులు, వచ్చేసి మీకు కరెంట్ బిల్లులు, గ్యాస్ బిల్లులు, ఎల్ఐసి, ఈఎంఐలు, వాటర్ బిల్లు, స్కూల్ కాలేజ్ ఫీజులు, హాస్పిటల్ బిల్స్, ట్రావెల్స్లో వెళ్ళినట్లయితే బస్సు, ట్రైన్, ఫ్లైట్ టికెట్స్, ఈ విధంగా 35 మనం యూజ్ చేసుకోవచ్చు. 35 ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది ఆన్లైన్. ఇంకా మీకు వచ్చేసి అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషోస్తో ఉంది. దాంట్లో మనం యూజ్ చేసుకోవచ్చు. మన కాయిన్స్లో బీసీటీ నుండి కేఎక్స్ఎన్లో మన కే వాలెట్లో తీసుకెళ్ళి మైనెట్స్లో వెళ్ళి చేసుకోవచ్చు. ఇంకోటి విడ్రాల్, మనం ఉన్నటువంటి కీబోలో ఉన్నటువంటి సేలబుల్ కాయిన్స్ అనేది మనము ఎవ్రీడే మండే టు సాటర్డే ఎవ్రీడే 5
మనము కీబోర్డ్ నుండి బీసీటీలో ఎవ్రీ మంత్ ట్రాన్స్ఫర్ చేస్తున్నటువంటి కాయిన్స్ను బీసీటీలో ఎవ్రీడే మండే టు సాటర్డే 6 days మనము ఎవ్రీడే 5 సేల్ 100 రూపీస్కు పెట్టేయాలి. దానిలో ఉన్నటువంటి సేల్ అయినటువంటి కాయిన్స్ను మళ్ళీ మనము బీసీటీలో బై చేయాల్సి ఉంటుంది. అక్కడ బై చేసినటువంటి 100 రూపీస్ ఉన్నటువంటి కాయిన్స్ను మనము KXNలో 10/12 నాడు KXNలో మనము అక్కడ సేల్ అవుట్ 500కు చేసుకోవచ్చు. ఇంకోటి ఇక్కడ KXN యాప్ సుధా రెడీ అయిపోయింది. అది సుధా ప్లే స్టోర్కి ఇవ్వడం జరిగింది. మైనిట్స్ KXN 2 ఇవ్వడం జరిగింది. ఆ 2 సుధా మనకు 7th వరకు మనం మైనిట్స్ యూజ్ చేసుకోవచ్చు. 10 తర్వాత 10 to 12 లోపు మనం KXN యూజ్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే KXNతో పాటు దాదాపుగా ఇప్పుడు ఆల్రెడీ 4 XNలు అదర్ XN రెడీగా ఉన్నాయి. ఇంకా 10 to 15 XN 10 తర్వాత అదర్ XN సుధా టైఅప్ అవ్వడం జరుగుతుంది. దానిలో సుధా మనం KXNలో తీసుకెళ్ళి ఉన్నటువంటి కాయిన్స్ను అదర్ XNలో తీసుకెళ్ళి మనము $కు సేల్ అవుట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనము ఇన్ని రోజులు చేసినటువంటి కష్టాన్ని ప్రతిఫలం అనేది రాబోతుంది. కాబట్టి మీరేం చేయాలి అంటే కేవైసీలు కంప్లీట్ చేసేసి OTT BCT మైనిట్స్ లింక్ చేసుకోవాలి. ఆ తర్వాత మీరు BCTలో ట్రాన్స్ఫర్ చేసుకుని అక్కడ సేల్ అవుట్ చేసుకుని KXNలో తీసుకెళ్ళాలి. అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు సార్ ఒకటి డిక్లేర్ చేయడం జరిగింది, MD సార్. కొంతమంది 500 పెట్టారు, ఇంకా రాలేదు అంటే సరెండర్ అకౌంట్ ఇస్తుండు. మీరు సరెండర్ కొట్టేసి మీ 500 మీరు తీసుకోవచ్చు. కానీ అక్కడ కాయిన్స్ ఉన్నటువంటి మొత్తం 0 అయిపోతాయి. కాబట్టి ఇప్పుడు మనము వచ్చినటువంటిది ఈ మైనిట్స్కును OTT టాప్అప్ చేసుకుంటే 300 కాయిన్స్ వస్తుంది. ఎవ్రీ మంత్ 3.5 కాయిన్స్ వస్తున్నాయి. 3.5 కాయిన్స్ వాడుతూ చూస్తే ఎవ్రీ మంత్ 1700 1700 వెళ్ళడం జరుగుతుంది. ఇంకా మీకు వచ్చేసి OTTలో ఎవ్రీ మంత్ 5 years అబోవ్ రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు BCTలో సేల్ చేసుకొని KXNలో పోతే 500 రావడం జరుగుతుంది. అదర్ XNలో పోతే ఎక్కువ 500 అబోవ్ రావడం జరుగుతుంది. మైనిట్స్లో మీరు ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకొని 25 రూపీస్తో టాప్అప్ చేస్తే 125 పాయింట్స్ రావడం జరుగుతుంది. ఒక పాయింట్ వాల్యూ 1 రూపీ. మనము ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ పర్చేజ్ చేయడం వల్ల మనకు డిస్కౌంట్ రాబోతుంది. మళ్ళీ మన కాయిన్స్ యూజ్ అవ్వడం జరుగుతుంది. మళ్ళీ దాని కమిషన్ రూపంలో ఎవ్రీడే మనకు MPCగా యాడ్ అవ్వడం జరుగుతుంది. ఆ MPC యాడ్ అయినటువంటిది మనం ఎవ్రీ వీక్ బ్యాంకు విత్డ్రాల్ చేసుకోవడం జరుగుతుంది. అదే మీరే కాకుండా మీ డౌన్లో ఎంతమంది ఉంటే ఎంతమందికి కీబోర్డ్లో ఉన్న వారికి లేని వారికి మైనిట్స్ ద్వారా రిఫర్ చేసి వాళ్ళు రీఛార్జ్ కానీ కరెంట్ బిల్లులు, మూవీ టికెట్స్, బస్ ట్రైన్ ఫ్లైట్ టికెట్స్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో ద్వారా వాళ్ళ గురించి షాపింగ్ చేయడం జరుగుతుంది. అది మీకు కమిషన్ రూపంలో MPC రూపంలో మీ కీబోర్డ్లో యాడ్ అవ్వడం జరుగుతుంది. అప్పుడు మీకు ఆ 25 లెవెల్స్ వరకు రావడం జరుగుతుంది. 25 లెవెల్స్కి వచ్చినటువంటిది ఇన్కమ్ను ఎవ్రీ వీక్ మీరు బ్యాంకులో విత్డ్రా చేసుకోవచ్చు. ఇంత మంచి కాన్సెప్ట్ను, ఇంత మంచి బిజినెస్ను మనము
అర్థం చేసుకోకుండా ఏదో మాట్లాడుకుంటూ మీ అప్లైనర్కు ఇబ్బంది పెట్టుకుంటూ మీరు ఏదో ఇక్కడ లక్షలు లక్షలు పెట్టినట్టు ఫీల్ అవ్వకుండా మీ ఇన్కమ్ను మీరు పడగొట్టుకుంటారని నా ఆలోచన మాత్రము. మీకు ఏ విధంగా అనిపిస్తుందో నాకు తెలియదు కానీ లైఫ్ లాంగ్గా తరతరాలుగా మనకు వచ్చే ఇన్కమ్ ఉంది కాబట్టి అది అర్థం చేసుకున్న వాళ్ళు దీనికి నేను చెప్పిన వాయిస్ను విని అర్థం చేసుకొని మీరు మళ్ళీ మైనీడ్స్ అకౌంట్స్ వాళ్ళకు మీ డౌన్లో ఇచ్చుకుంటూ లేకుంటే కొత్త వారికి ఇచ్చుకుంటూ మరియు పాత వారికి ఎంతమందికి మీరు చేపించారో వారందరికీ మళ్ళీ ఒకసారి వాళ్ళకు కలిసి వాళ్ళకు కేవైసీ అప్డేట్ చేపించి న్యూ ప్రొఫైల్ అప్డేట్ ఓల్డ్ ప్రొఫైల్ అప్డేట్ చేపించి వాళ్ళకు మైనీడ్స్ ఓటీటీ లింక్ బీసీటీ కేఎక్స్ఎన్ వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేయించి కేవైసీ కంప్లీట్ చేయించి వాళ్ళకు న్యాయం చేస్తారని కోరుతున్నాను. నేను ప్రతి విషయాన్ని మీకు గ్రూప్లో పెట్టడం జరుగుతుంది, మళ్ళీ వీడియో రూపంలో యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది. నా తరఫు నుండి ఎటువంటి మీకు తక్కువ కాకుండా ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయడం జరుగుతుంది. అది మీ దగ్గర ఉంటుంది. నా ఇన్ఫర్మేషన్ తీసుకొని మీరు ఎంతవరకు వర్క్ దీనిపైన చేస్తారో దీనిపైన మీరు రియాక్ట్ అయ్యి దీనిపైన మీరు చేసుకున్నట్లయితే ఇప్పుడు 7th నుండి 10th నుండి వచ్చే మన విడ్రాల్ కానీ కాయిన్స్ సేల్ చేసుకొని మైనీడ్స్లో షాపింగ్ చేసుకొని దీనికి అనుభవిస్తారు. ఆ ఇన్కమ్ను మీరు తీసుకోవడం జరుగుతుంది. దీన్ని మీరు అర్థం చేసుకొని మీ డౌన్లో ఎంతమందికి చేపించారో వాళ్ళందరికీ ప్రొఫైల్ను కంప్లీట్ చేయించి మై ఎడిట్ ప్రొఫైల్ న్యూ ఓల్డ్ కేవైసీ కంప్లీట్ చేయించి వాళ్ళకు కేఎక్స్ఎన్ రిజిస్ట్రేషన్ చేయించి కేవైసీ కంప్లీట్ చేయించి వాళ్ళకు మైనీడ్స్ రిజిస్ట్రేషన్ చేయించి ఇప్పుడు 7th నాడు యాప్ రావడం జరుగుతుంది. 10 to 12 లోపు కేఎక్స్ఎన్ యాప్ రావడం జరుగుతుంది. మళ్ళీ అదర్ ఎక్స్ఎన్లు సుతా రావడం జరుగుతుంది. దాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నా. మళ్ళీ మీకు చెప్పేది ఏంటంటే మీ అకౌంట్లో ఉన్నటువంటి సేలబుల్ కాయిన్స్ను 12 months డివైడ్ చేసేసి వచ్చినటువంటి కాయిన్స్ను మంత్ ఎవ్రీ మంత్ బీసీటీలో ట్రాన్స్ఫర్ చేసుకోండి. బీసీటీలో ట్రాన్స్ఫర్ చేసుకున్న కాయిన్స్ను ఎవ్రీడే 5 కాయిన్స్ చొప్పున మీరు 100 రూపీస్తోని 100 రూపీస్ ప్రజెంట్ 100 రూపీస్ ఉంది, దాంతో సేల్ అవుట్ చేసేయండి. సేల్ అవుట్ చేస్తే అక్కడ చాలామంది ఆర్డర్ పెట్టి ఉన్నారు కాబట్టి 15 to 20 days కావచ్చు, దానికన్నా ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. అక్కడ సేల్ అయినటువంటి కాయిన్స్ను మళ్ళీ దానిలోనే బీసీటీలో బై చేయండి. బీసీటీలో బై చేసినటువంటి కాయిన్స్ను అక్కడ మీకు కీబో ట్రాన్స్ఫర్ టు బీసీటీ టు కేఎక్స్ఎన్ అని వస్తుంది మన సేవింగ్ అకౌంట్లో. అక్కడ పోయి మీరు కేఎక్స్ఎన్లో ఎన్ని ఉన్నాయో అక్కడ చూపిస్తే ఆ కాయిన్స్ను మీరు కేఎక్స్ఎన్లో కొట్టుకోండి లేదా మైనీడ్స్లో కొట్టుకోండి. మైనీడ్స్ ఆప్షన్ వస్తుంది, మైనీడ్స్లో కొట్టుకోండి. ఆ కొట్టుకున్నటువంటి మీ కాయిన్స్ ఒకవేళ మైనీడ్స్లో అయితే 1 కాయిన్ ఈక్వల్ టు 500 పాయింట్స్ చూపించడం జరుగుతుంది. ఆ 500 వాడతా వచ్చేసి ఈచ్ వన్ పాయింట్ వచ్చేసి 1 రూపీ, 500 రూపీస్. అదే కేఎక్స్ఎన్లో ఇప్పుడు మనము తీసుకున్నట్టు కేఎక్స్ఎన్లో తీసుకెళ్ళవచ్చు, లేకుంటే మైనీడ్స్లో తీసుకెళ్ళవచ్చు. కేఎక్స్ఎన్లో తీసుకున్నప్పుడు మనకు కేఎక్స్ఎన్లో వచ్చేసి 500 ఉంది, అక్కడ సేల్ అవుట్ చేసుకోవచ్చు. ఆ కేఎక్స్ఎన్ నుండి అదర్ ఎక్స్ఎన్లో సుధా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, అక్కడ సేల్ అవుట్ చేసుకోవచ్చు. ఇక్కడ అనేది కాయిన్స్ విషయం పైన మనకు ఎటువంటిది కానీ మనకు కంపెనీ ఎటువంటి డ్యూ లేకుండా అందరికీ ఏ మంత్ వస్తుంది. ఆ వచ్చినటువంటిది మనము
ఈ నెల నుండి ఎవరు మనకు కాయిన్స్ సంబంధించి ఎవరికి సంబంధం లేకుండా, సార్కి సంబంధం లేకుండా, మీ అప్లైనర్కి సంబంధం లేకుండా మీ ఇష్ట ప్రకారము చేసుకుంటే మైనట్స్లో పంపించుకోండి, లేకుంటే కేఎక్స్ఎన్లో పంపించుకోండి, లేకుంటే మీరు హోల్డ్ చేసుకోండి. దాని విషయం పైన కానీ అప్లైనర్ కానీ ఎండి కానీ కంపెనీ కానీ ఎటువంటి సంబంధం ఉండదు. అది మీ ఇష్టానుసారం సేల్ చేసుకుంటారో, హోల్డ్ చేసుకుంటారో, షాపింగ్ కోసం మైనట్స్లో పంపించుకుంటారో అది మీ ఇష్టం. దీనికి ఎవరికి సంబంధం లేదు. కంపెనీ ఉన్నటువంటి కంపెనీ మీకు ఏ విధంగా చెప్పడం జరిగిందో ఆ విధంగా ఇవ్వడం జరిగింది. దానిపైన టోటల్గా మీకే అధికారం ఉంది. అమ్ముకోవాలన్నా, హోల్డ్ చేయాలన్నా, మైనట్స్ తీసుకెళ్ళాలన్నా ఎవరికి ఎటువంటి సంబంధం లేదు. కాబట్టి ఈ కాయిన్స్ విషయం పైన కానీ అప్లైనర్ కానీ కంపెనీ కానీ ఎటువంటి సంబంధం లేదు. కాబట్టి దీన్ని క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు చేయాల్సింది, మీరు పెట్టినటువంటి అమౌంట్ను దానికి ఎన్నో రేట్లుగా మీ కాయిన్స్లు మీ అకౌంట్లో ఉన్నాయి. మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు 500 పెట్టినందుకు, ఒక్కొక్క అకౌంట్కి 500 పెట్టినందుకు 500కు ఎన్నో రేట్లు సమ్ 1000% సుతం మీ అకౌంట్లో షో చేయడం జరుగుతుంది మీరు పెట్టిన అమౌంట్. ఇప్పుడు మనం పెట్టిన అమౌంట్ను ఇక్కడ క్యాచ్ చేసుకోవడానికంటే ఒక్క సెకండ్లో మనం పెట్టిన అమౌంట్ వెళ్ళిపోతుంది. దాని తర్వాత 100 సంవత్సరాలు మనకు స్టేకుడు కాయిన్స్ ఉన్నాయి చూడండి మీ అకౌంట్లో. స్టేకుడు చెక్ చేసుకోండి. స్టేకుడు అకౌంట్స్ ఇది మనం అమౌంట్ పెట్టినందుకు వచ్చిందా? లేదు. మనకు ఫ్రీగా కంపెనీ గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. మీరు పెట్టిన 500కు ఒక్క కాయిన్ ఇవ్వడం జరిగింది, సేలబుల్, అక్కడనే అయిపోయింది మీ పని. కానీ ఇక్కడ మనకు కంపెనీలో మనము మెంబర్షిప్ తీసుకోవడం వల్ల సారు గిఫ్ట్గా మనకు పట్టి యాడ్గా పెట్టి, యాడ్ అనే ఆప్షన్ పెట్టేసి ఎవ్రీడే మనకు 2 కాయిన్స్ ఇవ్వడం జరిగింది. ఆ కాయిన్స్ మనకు ఇంకా రిఫరల్ కింద ఒక్కొక్కలకు 300 కాయిన్స్, ఒక్కొక్కలకు 200 కాయిన్స్, 100 ఇట్లా 300 కాయిన్స్ తగ్గుకుంటూ ఇన్ని కాయిన్స్ వచ్చినాయి. ఈ కాయిన్స్ మీరు మామూలుగా తీసుకుంటారేమో కానీ లైఫ్ లాంగ్ మనకు ఇది చాలా ఇంపార్టెంట్. లైఫ్ లాంగ్ అంటే 100 years. మన లైఫ్ 100 years ఉండదు. కానీ మనకు ఆలోచించకుండా మనకు వచ్చే జనరేషన్స్తో కంపెనీ ఆలోచించిందంటే మీరు దీన్ని అర్థం చేసుకోవాలని నేను కోరుతున్నాను. కంపెనీ మన గురించి, మనతోనే కాకుండా మనకు వచ్చే జనరేషన్ గురించి ఆలోచించింది. సార్ ఇవాళ సరెండర్ విషయం మాట్లాడితే నాకు చాలా బాధ అనిపించింది. అందుకే నేను ఇంత పొడుగు వీడియో చేస్తున్నాను నేను. ఎందుకంటే ఆ పెట్టిన 500 పెట్టిన సేవింగ్ అకౌంట్కు మనం ఎన్నో రేట్లో అమౌంట్ తీసుకోవడం జరిగింది. నాన్ స్టేకబుల్గా మనం బ్యాంకులో తీసుకోవడం జరిగింది. ఎవ్రీ 15 daysకి ఒకసారి తీసుకోవడం జరిగింది. అయినా అవి తీసుకున్నా కానీ దానికి తీసుకున్న దానికి మనము అది కాకుండా మన అకౌంట్ ఎవరెవరికి అకౌంట్ ఓపెన్ చేసుకొని చూసుకోండి. స్టేకుడ్ కానీ చూసుకోండి. స్టేకుడ్ అనేది మనకు గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. మీకే కాదు, మీ తరాలు అంటే 3 జనరేషన్కి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు ఇప్పుడు ఆలోచిస్తున్నారు కావచ్చు, ఇప్పుడు మనకు కష్టాలు ఉన్నాయి, మనకు కావాలి, ఇప్పుడు ఇస్తే మనము కష్టాలు చేరుకుంటాం. మీకే కాదు సార్, మాకు సుత కష్టాలు ఉన్నాయి, మాకు ఇబ్బందులు ఉన్నాయి. మాకున్నటువంటి ఇబ్బందులు మీకు లేవు. ఎందుకంటే సూపర్ సిఓస్కు ఇబ్బందులు చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఉన్న ఇబ్బందికి మనం ఆలోచించడం లేదు. ఎందుకంటే ఇవాళ అనేది గడుస్తుంది, ఎట్లయినా వెళ్ళిపోతుంది, తినకపోయినా ఎట్లయినా గడుస్తుంది. కానీ రేపు వచ్చే ఫ్యూచర్ బాగుండాలని ఆలోచిస్తున్నాం. మనము మన తరాలు బాగుండాలని ఈ బిజినెస్లో రావడం జరిగింది. ఆ విధంగా మనం సంపాదించుకున్న సంపాదనకు ఇప్పుడు తీసుకోవడానికి
టైం దగ్గరకు వచ్చింది, కొన్ని రోజులు మాత్రమే మనం వేళ్ళ పైన లెక్క పెట్టవచ్చు రోజులు. అది తీసుకోవడానికి కొంతమంది నేను సంవత్సరం లెక్క చెప్తున్నానండి. ఎవరికైనా కానీ కష్టపడి సంపాదించుకున్న తర్వాత తీరా తినడానికి టైం వచ్చింది అనుకోండి, అతని అదృష్టం లేకపోతే ఏం చేస్తాడు, ప్లేట్లో అన్నం కలుపుకొని తీరా సమయానికి తన నోట్లో వేసుకోవడానికి పోయిండు, కానీ అతనికి అదృష్టం లేదు, కలిసి రాలేదు అనుకున్నాము, ఏదో వామిటింగ్స్ అయిపోయాయి, తినలేకపోయాడు, అంటే అతనికి అదృష్టం లేదు. ఏం చేద్దాం? ఇప్పుడు అదే విషయానికి వచ్చేస్తే మనము ఇంత కష్టపడి మనము తరతరాలు 3 జనరేషన్కు సంపాదించిన సంపాదన కాయిన్స్ రూపంలో వచ్చి ఉంది. ఇప్పుడు తీరా టైంకు తీసుకోవడానికి దగ్గరకు వచ్చింది. మనం వేళ్ళ పైన డేస్ మనము లెక్క పెట్టవచ్చు. ఈ ఫలానా రోజు 10 రోజులు మనం తీసుకోవచ్చు 10వ డేట్కి. కానీ ఇప్పుడు ఇటువంటి సమయంలో బాధపడుకుంటూ, వేరే అప్లైనర్కు బాధ పెట్టుకుంటూ, ఎండి సార్కి బాధ పెట్టడం వల్ల, సార్ ఇంత పెద్ద డిసిషన్ తీసుకోవడం జరిగిందంటే సరెండర్ చేసేయండి, మీ అకౌంట్ 500 ఏదో పెట్టారు, సరెండర్ చేసేయండి, మీ అమౌంట్ మీకు ఇవ్వడం జరుగుతుంది అనే కాడికి వచ్చిన మాట్లాడినంటే, సార్ అంత బాధగా మాట్లాడినంటే దాన్ని మీరు అర్థం చేసుకోవాలని కోరుతున్నా. ఓకే, థ్యాంక్ యూ.